నమస్తే. వెల్కమ్ టు అవర్ మాజీ మంత్రి ఆర్‌కే రోజా హోమ్ మినిస్టర్ అనిత పైన ఫైర్ అయ్యారు. మరి అదే విధంగా ఒక మహిళ అయ్యుండి అనిత పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు. ప్రస్తుతం జూమ్ కాల్‌లో అటెండ్ అయ్యి ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్. సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. మీ టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మేడం. సార్ రోజా గారు మాట్లాడుతూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా కూడా అసలు ఎటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటూ మాట్లాడుతూ అదే విధంగా హోమ్ మినిస్టర్ అనిత గారి పైన కూడా ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు సార్. అసలు కెమెరా ముందుకి మేకప్ వేసుకుంటారు, కట్టు గురించి ఆమె మాట్లాడారు. ఒక మహిళ ఇవన్నీ ఇంకో మహిళ గురించి మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలంటారు? వీళ్ళకి నోటి దోలు ఎక్కువ, ముఖ్యంగా రోజాకి. రోజా నోరు అంటే మున్సిపాలిటీ కుప్పతొట్టి కన్నా నీచమైనటువంటి నోరు. ఎవరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, తన మన ఉండదు, స్థాయి ఉండదు. వంగలపూడి అనిత ఒక మంత్రి, ఒక దళిత నాయకురాలు. ఆమె మేకప్ వేసుకుంటుందంట, పట్టు చీర కట్టుకుంటుందంట. అవును, ఆమె డబ్బు, ఆమె పట్టు చీర కట్టుకుంటుంది, ఆమె మేకప్ వేసుకుంటుంది. రోజా మొహం పైన గనక మీరు గనక అట్లా గీరినారంటే 1 ఇంచు మేకప్ ఉంటది, కరెక్ట్ గా 1 ఇంచు ఉంటది. అదేదో క్రీములంట, మేకప్లంట, ఇవ్వంట, లిప్స్టిక్లంట ఇన్ని వేసుకొని నువ్వు ఇంకొకరు విమర్శించే పరిస్థితి. మంత్రిగా పనిచేసినావు నువ్వు. నీ లాంగ్వేజ్ ఎట్టుండాలా, సబ్జెక్ట్ పైన మాట్లాడాలా. అది వదిలిపెట్టి హోం మంత్రి గారు మేకప్ వేసుకుంటుందంట. ఈ మేకప్ వేసుకోదు పాపం. అదేదో జబర్దస్తి ప్రోగ్రామ్ పోతుంది. ఆ మాట్లాడే డబుల్ మీనింగ్ మాటలు గాని, డబుల్ మీనింగ్ లాంగ్వేజ్ గాని, ఆ కుళ్ళు జోకులు గాని ఇవన్నీ చూసి జనం సిగ్గుతో తలదించుకుంటారు. ఈమె కూడా ఒక మహిళగా ఉందా అని చెప్పేసి. మీరు కాకుండా అబ్జర్వ్ చేయండి, ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎట్లుంటుందో. మొత్తం డబుల్ మీనింగ్ ప్రోగ్రామే కదా. నువ్వు ఇతర మహిళల గురించి మాట్లాడుతున్నావు అంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. 40,000 ఓట్లతో ఓడిపోయి సిగ్గు తెచ్చుకోకుండా, ఎందుకు ఓడిపోయాము, నా నోటి దోల వల్లే కదా ఓడిపోయామనే విషయాన్ని తెలుసుకోకుండా అదేదో మీటింగ్ పోయారు ఈ రోజు తాడేపల్లిలో. ఒకంతా మేకప్ వేసుకున్నావు. మేము అడగలేదు నువ్వు ఎందుకు మేకప్ వేసుకున్నావు, ఏం చేసావు అనేసి. నువ్వు సాక్షాత్తు ఒక దళిత మంత్రిని పట్టుకునేసి ఆమె పట్టు చీర కట్టుకుంటుంది, మేకప్ వేసుకుంటుంది, అదే వేసుకుంటుంది. నువ్వు వేసుకోలేదమ్మా మేకప్, పట్టు చీరలు? నువ్వు మాత్రం పట్టు చీరలు కట్టుకోవాలా, మేకప్ వేసుకోవాలా? ఇతరులు కట్టుకోకూడదా? ఇతరులు బాగుండకూడదా? ఏమి అహంకారపు ధోరణి మాటలు. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలు ఏమీ చేయలేదంట. మళ్ళీ ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తీసుకొని వెళ్తారంట. అదేదో ప్రోగ్రాం పెట్టుకుని రమ్మనండి, రక్షణంగా రమ్మనండి. ఏమేమి ప్రోగ్రాం చేసినా ప్రజలే తరుముకుంటారు కదా మిమ్మల్ని. అమ్మఒడి, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పడతా ఉంది. 67 లక్షల మందికి 8,000 పైచీలు కోట్లు వేసినాం. మహిళలకు ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని అడగండి, తీసుకుంటున్నాను గ్యాస్ సిలిండర్ చూపిస్తారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 పడిందామా అని అడుగు, చూపిస్తారు 3 బిడ్డలకి. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నారు. మెగా డిఎస్సి వేసి ఉన్నారు, ఎగ్జామ్స్ రాసున్నారు, అన్నా క్యాంటీన్లు పెట్టున్నారు, ఉచిత ఇసుక కల్పిస్తున్నారు, ఫ్రీ శాండ్ పాలసీ, నాణ్యమైన మద్యం ఇస్తున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నారు. అదేవిధంగా త్వరలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేయబోతున్నారు. మహిళా శక్తి పేరుతో ప్రతి మహిళకి డబ్బులు ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ తీసుకుంటున్నారు ప్రజలు. మళ్ళీ మీరు ఇంటింటికి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చి పంపిస్తారట, మమ్మల్ని గుర్తు చేసేదాన్ని. లక్షణంగా రమ్మనే పిలుస్తున్నాం మేము కూడా. రా, గ్రామాల్లో అడుగు, మా పరిపాలన ఎట్టుందో తెలుస్తుంది. కనీత ఇంగిత జ్ఞానం లేకుండా. చెప్పండి మేడం. కాకుండా ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రీకాల్ ది చంద్రబాబు మేనిఫెస్టో అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజా సమస్యలను అసెంబ్లీలో క్వశ్చన్ చేయకుండా ఇలా ఈ ఇంటింటికి ఈ మేనిఫెస్టో తీసుకెళ్లాలి అనడం ఎంతవరకు కరెక్ట్? అదే మేడం, మేము కూడా చెప్తున్నా కదా, మేము ఇచ్చిన మేనిఫెస్టో తీసుకొని రా, మా ఇండ్ల కాడికి రా. నేను తరుముకుంటారు జనాలు. ఆల్రెడీ ఇప్పుడు తరుముకునేదానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఏమైతే మేనిఫెస్టో చెప్పామో అది చేస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం, ఇస్తున్నాం. రా, అడుగు, మంచి గ్యాస్ సిలిండర్లు చూపిస్తారు. ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకం వేస్తామన్నాం, వేస్తున్నాం. మెగా డిఎస్సి వేస్తామన్నాం, నోటిఫికేషన్ వేసాం, ఎగ్జామ్ జరుగుతా ఉంది.
అన్నా క్యాంటీన్ తెరుస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నాం. ఉచిత ఇసుక ఇస్తున్నాం. నీలాగా ఒళ్ళు కొవ్వెక్కి నిన్నగాక మొన్న సత్తెనపల్లి మీటింగ్ లో ఒక వృద్ధుడు నీ పార్టీ కార్యకర్త వస్తే అతని తలకాయ పైన టైర్ ఎక్కించి అతని కింద టైర్ కింద విలువెల్లాడుతా ఉంటే నువ్వు ఇట్లా పల్లెకి ఇచ్చుకొని పోలేదు మేము. నీ టైర్ కింద ఒక పాపము ఒక దళితుడు కింద పడిపోయి దానిపైన టైర్ ఎక్కిస్తే అతను విలవిలలాడుతా ఉంటే అతను ప్రాణం పోతా అంటే నువ్వు ఇట్లా పల్లెకి ఇచ్చుకుంటూ పోతున్నావు. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు మేము చేయలేదు. దమ్ముంటే ప్రజల్లోకి ప్రజల్లో తెలుసుకుందాం. నేను సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి రావు, అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి కళ్ళలో కళ్ళు పెట్టి ఒక 10 సెకండ్లు చూడలేవు నువ్వు. నీకు ఆ ధైర్యం చాలదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేతులు కట్టుకొని నిన్ను కళ్ళు చూశాడంటే నువ్వు పారుకుంటావు. అటువంటి పరిస్థితి నీది. నువ్వు ఈరోజు తాడేపల్లి కొంపలో కూర్చొని పెద్ద మీటింగులు దమ్ముంటేరా మీ బట్టలు ఊడదీస్తాం, రఫ నరికేస్తాం, ఇవన్నీ ఎందుకు ఒట్టి మాటలు, తాటాకి చెప్పుళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నారు మహిళల జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేదే లేదని చెప్పి. అయినా కూడా ఇప్పుడు రోజా గారు అనిత గురించి చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఏంటి ఇంకా వీళ్ళు ఇలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఏ విధంగా చూడాలంటారు? సాక్షాత్తు ఇక్కడ సీఎం గారే అసలు మహిళల జోలికి వస్తే ఎవరిని ఊరుకునేదే లేదు అంటే డైరెక్ట్ హోమ్ మినిస్టర్ గారిని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు రోజా బరిదెగించి ఉంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో త్వరలో జైలుకు పోయి చెప్పకూడదు తినే లిస్ట్ లో ఆమె పేరు కూడా ఉంది. ఇప్పుడు వైసీపీ మంత్రులందరూ వర్ష పెట్టి జైలుకు పోయి చెప్పకూడదు తింటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, పేని నాని బెయిల్ మీద ఉన్నాడు, వల్లమేని వంశీ జైలు మీద ఉన్నాడు. ఈ ఆమె చిలకలూరుపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే విడుదల రజని సైబర్ క్రైమ్ మొక్క, ఆ సైబర్ క్రైమ్ మొక్క పైన కేసులున్నాయి. అంబటి రాంబాబు ఆయనకి అంతా కూడా వరుస పెట్టి జైలుకు పోబోతున్నారు వీళ్ళు. ఆ లిస్ట్ లో నెక్స్ట్ ఏమే ఉండే జైల్లో చిప్పకూడదు తినేదానికి. నోరు అదుపులో పెట్టుకోవాలి. మనం ఉండేది ప్రజా జీవితంలోనో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది. 40,000తో ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతా ఉంది. రోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 100 కోట్లు బొక్కింది. పందికొక్కు తిన్నట్టు తిని తెగ బలిసిరి ఈ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉంది. తాట తీస్తారు. మహిళల జోలికి వచ్చినందుకే ఈ రోజు వల్లభనేని వంశీ జైల్లో చెప్పుకోడు తింటున్నాడు. కాబట్టి నేను ఒకటే చెప్పేది, ఒక మంత్రిగా పనిచేసినావు, నోరు అదుపులో పెట్టుకో. మంగళపూడి అనిత ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేసి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి మహిళ. ఆమె పట్ల నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే తగిన మూల్యం చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా రోజాని హెచ్చరిస్తున్నాం. మరి మంత్రిగా వ్యవహరించినటువంటి రోజా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.